చెప్పున్నా. నేను మంచోడని ఎవరో చెప్పినారా నీకు? మన టీంలో భాషని అడిగినా, చంద్రన్నని అడిగినా, పటాన్ని అడిగినా, మురళిని అడిగినా, సింహారిని అడిగినా, ఆఖరికి ఊరికి వెళ్ళి శ్రీనాథ్ని కూడా అడిగితే మన టీంలో అందరికన్నా మంచోడు హరిని ఎర్రా అని చెప్పినారు. అందుకే 3 రోజుల నుంచి వెనకమడే తిరుగుతాను నేను. అవునా? వీడు అందరిని అడిగినాడు, అడగాల్సిన అడిగింటే తెలిసిన నా కథ అంతా. ఏంది నా మనసులో అనుకుంటున్నావు? ఏంది లేదులేరా, ఏంది లేదులే. ఏం లేదు. నీ గురించి ఇంకా నేను మంచోని అనిపించుకోవాలంటే ఇంకా ఏమేం చేయొచ్చో మంచోని అనిపించుకుంటానా? నీకు మంచి 4 మాటలు చెప్తా, రా కూర్చున్నారా. ఒరే, మంచోడు అనిపించుకోవాలంటే సోమవారం శివాలయం పోవాలా, మంగళవారం ఆంజనేయ స్వామి దేవం పోవాలా, బుధవారం అయ్యప్ప స్వామి గుడికి పోవాలా. ఇలా ప్రతిరోజు ఏదో ఒక గుడికి పోతే మంచోడు అనిపించుకుంటారా? అంటే పులిందులో అందరికన్నా నీకన్నా మంచోడిని అయిపోతా కదన్నా నేను. ఒరే, అందుకే నీకు శివలో పువ్వు పెట్టింది. శివలో పువ్వు పెట్టుకోవడం వల్ల అందరికన్నా మంచోడిని అయిపోతా. నిజంగా అవుతానన్నా? నిజంగా అవుతావురా. ఏంటి మమ్మీ ఎవడు? మా నాయన చెప్పినాడు, మంచోళ్ళతో తిరిగితే నీకు కూడా మంచి అలవాట్లు వచ్చాయిరా అన్నాడా. అందుకే నీతో తిరగడం వల్ల కొన్ని మంచోడిని అవుతానా నేను. నా ఇంకోటి ఏం చెప్పినా అంటే మా నాయన, ఒరే నీకు లెక్క కావాలంటే లెక్కుండే వాళ్ళతో బాగా తిరుగురా, నీకు దండిగా లెక్క వచ్చాదన్నాడు. సబ్స్క్రైబ్.